నా పేరు సుమలత. నేను కావలి నుండి వచ్చాను. కావలిలో కావలి కచ్చరిమెట్టలో జరిగినటువంటి గిరిజన మహిళ మీద జరిగినటువంటి చర్య అమానుష్యమైనటువంటి చర్యగా పరిగణిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆ రోజు మహాభారతంలో ద్రౌపదిని ఏ విధంగా అయితే దుర్యోధనుడు తన చీరలాగే తనని ఏ విధంగా అవమానించారో, కావలి కచ్చరిమెట్టలోని గిరిజన మహిళ మీద ఆ యొక్క టీడీపీ కౌన్సిలర్ అయినటువంటి ఇబ్రహీం గారు అదేవిధంగా ఆమె ఇంటిలోకి దూరి ఆమె యొక్క చీరను వ్యవస్థను చేసి ఆమెను అవమానించినటువంటి విధానం చూసినట్లయితే సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉందని విన్నవించుకుంటూ ఉన్నాము. ఈనాడు ఎక్కడికి పోతుంది సమాజము? స్త్రీకి ఏ విధంగా రక్షణ అనేది కల్పిస్తున్నారు? మనకు మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఈ యొక్క సందర్భాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్త్రీలకు ఇచ్చినటువంటి రక్షణ ఎక్కడ చూసినా స్త్రీల మీద అమానుష్యమైన చర్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి. 1918లో SC/ST అట్రాసిటీ దాని యాక్ట్ ప్రకారం చూసినట్లయితే ఈ మహిళ ఒక గిరిజన మహిళ. ఆమె ఒక గిరిజనరాలుగా ఆమెను దూషిస్తూ 10 మందిలో ఆమెను అవమానించడం అనేది చట్టపరమైన వ్యతిరేక చర్యగా పరిగణిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 2005 ఇచ్చిన దాని ప్రకారము ఉమెన్కి రక్షణ ఎక్కడ ఉంది? ఈ యొక్క చర్యను విచారణ చేయాల్సిన అవసరం డిఎస్పీ పరిధిలో ఉంది. కానీ డిఎస్పీ గారు ఎక్కడ విచారణ చేశారు? ఇది లోకల్ పోలీస్ స్టేషన్ మాత్రమే పరిమితమైంది. కానీ ఈ విధంగా ఒక స్త్రీ మీద వ్యవస్థను చేసి దుర్భాషలాడినటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా బయటకు రానివ్వకుండా కూటమి ప్రభుత్వం మరుగున పడిచి ఆమెను బెదిరించి ఆమెను ఇంత మానసిక క్షోభకు గురి చేసినటువంటి విధానం చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇది కేవలం పార్టీలకు పరిమితమైనటువంటి చర్య కాదు. ఈ యొక్క చర్యను స్త్రీ యొక్క రక్షణకు కోసం ఏర్పాటు చేసబడినటువంటి ఈ యొక్క చట్టము ఏ విధంగా ఉన్నది? ఓ మహిళా హోమ్ మినిస్టర్ గారు, స్త్రీలకు మీరు ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నారో ఈ చర్య గురించి చూస్తే మీరు వెంటనే ఎవరైతే ఈ స్త్రీని అవమానించారో, వ్యవస్థను చేశారో ఆ వ్యక్తుల మీద నాన్ బెయిలబుల్ యాక్ట్ సెక్షన్ 18 ప్రకారము ఆ యొక్క వ్యక్తులందరినీ నాన్ బెయిలబుల్గా అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఈ స్త్రీకి న్యాయం చేయాల్సిన ఏ విధంగా అంటే ఆర్థికపరమైన సహాయాన్ని, ఈ యొక్క అలాగే ఉచిత న్యాయ సహాయాన్ని, ఈ రక్షణను ఈ యొక్క స్త్రీకి కల్పించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకొకసారి ఏ విధమైన స్త్రీకు ఈ రకమైనటువంటి అమానుషమైన చర్యలు జరగకుండా కూటమి ప్రభుత్వం వారులారా ఆలోచించండి. మీరు పార్టీల కోసం ఆలోచించవద్దు. ఒక మహిళల మీద ఎలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి, మహిళలకి ఏ రకంగా రక్షణ మీరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఒక పేరుకు మాత్రం మహిళా హోంమంత్రి గారు ఉన్నారు, కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల మీద, పిల్లల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యలను ఏ విధంగా మీరు కంట్రోల్ చేస్తారు? ఆ యొక్క బాధితులకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఆ యొక్క వాళ్ళని హింసించినటువంటి నేరస్తులను ఏ విధంగా శిక్షిస్తారో మీరు మాకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సమయము మేము ఈ యొక్క ప్రెస్ మీట్లో ఆ మహిళలకు న్యాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు సుమలత.